ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోన్ కి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత నుండి ఎంత పడుతుంది అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, ఇందులో ఎవరెవరు లోన్ కి అప్లై చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే థర్డ్ పార్టీ కంపెనీస్ లో అండ్ ఫినాన్స్ కంపెనీలో కాకుండా డైరెక్ట్ గా బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా చూసి అవసరం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ హెచ్డిఎఫ్సి పర్సనల్ లోన్ అనేది అప్ టు 40 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 40 lakhs లో ఎంత లోన్ వస్తుంది అనేది కంప్లీట్ గా మీ ప్రొఫైల్ పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ సిబిల్ స్కోర్, మీ మంత్లీ ఇన్కమ్, ఇలాంటి వాటన్నింటిని అనాలిసిస్ చేసుకుని మీకు కొంత లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు తీసుకున్న లోన్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10.9% నుండి 24% పర్ యానం అయితే పడుతుంది. ఇది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. అది కంప్లీట్ గా మీ సిబిల్ స్కోర్ పై డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 6,500 ప్లస్ జిఎస్టీ ఇంతలోపే పడుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి 21 years నుండి 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది మీరు పబ్లిక్ సెక్టర్ లో అయినా ప్రైవేట్ సెక్టర్ లో అయినా సాలరీడ్ పర్సన్స్ అయి ఉండాలి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ సిబిల్ స్కోర్ అనేది సూపర్ స్టేజ్ లో ఉండి మీ బిజినెస్ అనేది జిఎస్టీ రిజిస్టర్డ్ బిజినెస్ అయి ఉంటే మీరు ట్రై చేయొచ్చు. 100% వస్తుందని మాత్రం చెప్పలేము, కానీ సాలరీడ్ పర్సన్స్ మాత్రం పక్కా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది టోటల్గా 2 years ఉండాలి. మీరు ప్రస్తుతం వర్క్ చేస్తున్న కంపెనీలో 1 year నుండి జాబ్ చేస్తూ ఉండాలి. జస్ట్ ఒక 2-3 months కింద జాయిన్ అయ్యి నేను ఈ లోన్కి అప్లై చేసుకుంటా అంటే లోన్ అనేది రాదు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు అఫీషియల్ గా 25,000 ఉండాలని చెప్తున్నారు. బట్ మీరు సాలరీడ్ అయి ఉండి మీ సిబిల్ స్కోర్ బెటర్ గా ఉంటే 25,000 రాకపోయినా గానీ కొంచెం తక్కువ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఏం అవసరం పడతాయంటే ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ సాలరీ స్లిప్స్ అయితే అవసరం పడతాయి. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతున్న పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీ నేమ్, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోండి. అడిషనల్గా ఏమైనా డీటెయిల్స్ అడిగితే ఎంటర్ చేయండి. తర్వాత ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీ పాన్ కార్డ్లో ఉన్నట్టు మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. రిక్వెస్టెడ్ లోన్ అమౌంట్ దగ్గర మీకు లోన్ అనేది ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ దగ్గర మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంటి నెంబరు, ఏరియా, పిన్ కోడ్, సిటీ, స్టేట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు సాలరీ పర్సన్స్ అయితే ఇక్కడ మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేయండి అండ్ మీ ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయండి అండ్ సిటీ, స్టేట్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి, అవన్నీ చూసుకొని టిక్ బాక్స్ని టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇలా జస్ట్ 2-3 minutes లో అప్లై చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు బిహాఫ్ ఆఫ్ ది హెచ్డిఎఫ్సి నుండి వెరిఫికేషన్ కాల్ వస్తుంది. ఐడి ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్, సాలరీ స్లిప్స్ లాంటివి కలెక్ట్ చేసుకొని మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్, ప్రాసెసింగ్ ఫీ ఎంత, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటికి మీరు ఓకే అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లోన్ మీ అకౌంట్ కి వస్తుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీరు ఎవరికి కూడా ఓటీపీ అనేది షేర్ చేయకండి. అవసరమైతే బ్యాంక్ విజిట్ అవుతాం, ప్రాసెస్ చేయండి అని చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.